ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024 ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది, ఏ దైవాన్ని ఆరాధించుకుంటే శుభ ఫలితాలు పొందుతారు, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు రవిశంకర్ వంగర గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ 2024 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహం అనుకూలిస్తుంది? ఓకే, 2024లో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయన్నమాట. 2023 కన్నా వాళ్ళకి 2024 అనుకూలంగా ఉంటుంది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాహు సరైన స్థానంలో లేడు. దానివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవుతాయి అన్నమాట. కానీ ఈ రాశి వారికి 2024 మే తర్వాత గురువు సప్తమంలోకి వెళ్తున్నాడు, మంచి స్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట. గురువు యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది అన్నమాట. శుభదృష్టి అనేది ఉంటుంది. తద్వారా వచ్చినప్పుడు ఆరోగ్యంలో అనుకూలత అనేది ఉంటుంది. తీసుకోబోయే నిర్ణయాల్లో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అన్నమాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా వృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి 2024 మే తర్వాత వివాహం జరగటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక రాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే గురువు మంచి స్థానంలో ఉంటాడో ఆ టైంలోనే వివాహం చేసుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్పారన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ, లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఒక మంచి సానుకూలమైనటువంటి లైఫ్, అంటే తనను ప్రేమించే వారిని దగ్గర అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. మరియు సంతాన సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉంటే అవన్నీ అనుకూలిస్తాయి అన్నమాట. వ్యాపారంలో కానీ మొదలు పెట్టాలని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అలాగే గురువు సప్తమంలో ఉండి అంటే 5వ స్థానాన్ని బలంగా చూస్తాడు అన్నమాట. తన యొక్క దృష్టి ఏదైతే ఉందో సప్తమంలో ఉన్నప్పుడు కానీ, లేకుండా ఉంటే తన యొక్క దృష్టి అనేది లాభస్థానం మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వ్యాపార సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కేతు మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏమొస్తుందంటే చతుర్థంలో వచ్చేటప్పటికి, అంటే అర్ధాష్టమ శని దోషం అనేది వీరిని ఎక్కువగా వేధిస్తుంది అన్నమాట. సో దీనివల్ల వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పోయిన సంవత్సరం బాగా ఎక్కువగా ప్రెజర్ అనేది ఎక్కువగా ఫీల్ అయి ఉంటారు వీరు. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి అక్కడి నుంచి వచ్చేటప్పటికి మేషాన్ని చూస్తాడు అన్నమాట. మేషం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమ స్థానం అవుతుంది. దానివల్ల వచ్చేటప్పటికి శత్రువులు ఎక్కువగా వీరి మీద ప్రయత్నం, అంటే ఆధిపత్యాన్ని ఎక్కువగా వీరి మీద చూపించాలి అని చెప్పి ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. కానీ వృశ్చిక రాశి వారు జనరల్గా వచ్చేటప్పటికి ఎవరి ఆధిపత్యాన్ని ఒప్పుకోరన్నమాట. వారి యొక్క మెంటాలిటీ ఏంటంటే, మనం చూసినట్లయితే మోడీ గారు కానీ, లేకుండా ఉంటే రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఎవరైనా వేరొచ్చు ఒక అథారిటేటివ్గా ఉండాలి లైఫ్లో. ఎందుకంటే కుజుడు యొక్క స్థానం కదా అది. సో కుజుడు ఎలాంటి అంటే ఒక పవర్ని తీసుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. సో వీరు కొంచెం ఈ సంవత్సరం 2023లో కొంచెం డౌన్ అయ్యారు. చూస్తారంటే మోడీ గారు కూడా కొంచెం డౌన్లోనే ఉన్నారు చెప్పాలంటే. బీజేపీ కూడా ఎలక్షన్స్ లూజ్ అయింది అన్నమాట కర్ణాటకలో. మళ్ళీ వాళ్ళు ఫామ్లోకి రాబోతున్నారు అన్నమాట. సో ఇప్పుడు చెప్పాలంటే ఈ సంవత్సరం మళ్ళీ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కూడా మోడీ గారు డెఫినెట్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందబోతున్నారు అన్నమాట. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా వచ్చేటప్పటికి ఆరోగ్య విషయంలో అనుకూలత పొందటం అనేది జరుగుతుంది అన్నమాట. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అనేది బెటర్మెంట్ అనేది ఉంటుంది. స్థానచలనం లాంటివి ఏమైనా ఉంటాయి వాళ్ళకి? స్థానచలనం గురించి ప్రయత్నం అనేది వీరు మే తర్వాత చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే పిల్లల గురించి ప్రయత్నాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి కూడా మే తర్వాత మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. మరింత మెరుగైన ఫలితాలను పొందేందుకు ఎటువంటి పరిహారాలను మరి పాటించుకోవాల్సి ఉంటుంది? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాహు సరైన స్థానంలో లేడు అన్నమాట. కేతు మంచి స్థానంలో ఉన్నాడు. అలాగే శని సరైన స్థానంలో లేడు. శని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉందన్నమాట. మనం చూసినట్లయితే రాజ్యస్థానాన్ని అలాగే తృతీయాన్ని చూస్తాడు అన్నమాట. అర్ధదృష్టితో శని చూసినప్పుడు కరెక్ట్గా ఆ దృష్టి వచ్చేటప్పటికి పాప దృష్టి అనేది ఇక రాశి మీద ఎక్కువగా ఉందన్నమాట. అంటే వృశ్చిక రాశి మీదే అర్ధదృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యంలో నష్టాలు కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి వీరు ముఖ్యంగా పూజించాల్సింది వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలన్నమాట. దాని తర్వాత వీరు పూజించాల్సిన దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలన్నమాట. వీరిద్దరిని పూజించినట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం. అంటే అర్ధాష్టమి శని కూడా నడుస్తుంది కాబట్టి శనికి ఏమైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాల్సి ఉంటుంది? శని వ్రతం అని చెప్పి ఉంటుందన్నమాట. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉందన్నమాట.
పిప్పలాదుడు అని చెప్పేసి కశ్యప మహాముని యొక్క సంతానం అన్నమాట. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఒక దేశంలో పిప్పలాదుడు మరియు తనతో పాటు తన యొక్క తండ్రి కశ్యప మహామునితో కలిసి నివసిస్తూ ఉంటాడన్నమాట. నివసిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సంవత్సరంలో ఆ యొక్క దేశంలో దుర్భిక్షం అనేది మొత్తం వ్యాపిస్తుంది అన్నమాట. అప్పుడు కశ్యప మహాముని ఏం చేస్తాడంటే, తన యొక్క సంతానం మరియు తన భార్య తీసుకొని ఆ యొక్క రాజ్యాన్ని వదిలి అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాడన్నమాట. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక చోట వచ్చేటప్పటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆహారం మొత్తం అయిపోతుంది. సో ఇంక ఈ అబ్బాయిని ఎలా పోషించాలి అని చెప్పి అనేది ఒక పెద్ద అర్థం కానటువంటి క్వశ్చన్గా తయారవుతుంది అనమాట. అప్పుడు మహాముని ఏం చేస్తాడంటే, తన అబ్బాయిని అడవిలో వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ యొక్క పరిస్థితి ఇదని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతటి పిప్పలాదుడు వచ్చేటప్పటికి తన యొక్క బాగా దైవభక్తి కలిగినటువంటి మనిషి అన్నమాట. తను ఏం చేస్తాడంటే నారాయణుని ఎక్కువగా పూజిస్తుంటాడు. నారాయణుని గురించి ఎక్కువగా పూజించినప్పుడు ఆకాశంలో సంచరిస్తున్నటువంటి నారద మహాముని ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమై బాబు నువ్వు అన్ని వాంఛలు పొందాలి అంటే నీకు నారాయణుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు జపించినట్లయితే నీ యొక్క ఇచ్చ ఏదైతే ఉందో అది నువ్వు పరిపూర్ణంగా నువ్వు పొందగలుగుతావు అని చెప్తాడనమాట. సో పిప్పలాదుడు ఆ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. జపిస్తూ ఉన్నప్పుడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నారాయణుడి యొక్క కృప కటాక్ష వీక్షణాలు పొందడం ద్వారా తన యొక్క విద్యా బుద్ధులు అన్ని కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు నారాయణుడు దగ్గరికి మళ్ళీ తను ఎవరైతే పిప్పలాదుడి దగ్గరికి మళ్ళీ నారదుడు వస్తాడు. నారదుడు వచ్చినప్పుడు పిప్పలాదుడు అడుగుతాడు అన్నమాట, ఏంటి నా యొక్క దుర్భర పరిస్థితి, అడవిలో ఉండి ఈ యొక్క చెట్లు చేమల మధ్య నేను ఉన్నాను, దీనికి ముఖ్య కారకుడు ఎవరు అంటే శనియే నీ యొక్క దుర్భిక్షానికి గల కారకుడు. ఆకాశంలో నుంచున్నటువంటి ఆ యొక్క శని ఉన్నాడు కదా, ఆ యొక్క శని నీకు దుర్భిక్షానికి గల కారకుడు, చూడు నువ్వు చూసి నవ్వుతున్నాడు అంటాడు అన్నమాట. పిప్పలాదుడు చాలా బలమైనటువంటి విద్య బుద్ధులు కలిగినటువంటి వాడు, మంత్రోపశక్తి కలిగినటువంటి వాడు అన్నమాట. తన యొక్క దృష్టితో ఒక్కసారిగా శనిని చూడగానే శని ఆకాశం నుంచి కింద పడిపోతాడు అన్నమాట. శని చాలా స్లో మూవింగ్ ప్లానెట్. టెక్నికల్గా మనం చెప్పాలంటే 2 సంవత్సరాలు 6 నెలల 12 రోజులు తన సంచారం అనేది జరుగుతుంటుంది అనమాట. ఎప్పుడైతే అలా పడినప్పుడు శని యొక్క ఎడమ కాలు విరుగుతుంది అన్నమాట. అందుకని శని అనేది చాలా స్లోగా జరుగుతుంటుంది అన్నమాట. వీరు ఈ యొక్క పిప్పలాదుడి యొక్క వృత్తాంతం విన్నా సరే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. అందుకనే ఈ చిన్న స్టోరీ అనేది చెప్పడం జరిగింది అనమాట. విన్నా చదువుకున్నా సరిపోతుంది అనమాట. శని వ్రతం అన్నమాట ఇది యాక్చువల్గా. శని వ్రతం చేయాలి. దానికి ఏమైనా నియమాలు ఉంటాయి. శని వ్రతం అనేది శనివారం పూట చేస్తారు. శనిని వచ్చేటప్పటికి నల్లటి నువ్వులతో మరియు దాని తర్వాత నూనెతో అభిషేకించి 7 శనివారాల పాటు శని వ్రతం చేయాలన్నమాట. మరియు అలాగే ఆ యొక్క ఏవైతే శని ద్రవ్యాలు ఉంటాయి కదా, ఆ ద్రవ్యాలతో అభిషేకించాలి. మరియు ఆ యొక్క అభిషేక ఫలం ఉంటుంది కదా, వాటిని నీళ్ళలో కలుపుకొని మనం స్నానం చేయటం, ఇదంతా ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది అన్నమాట. శని వ్రతం చేస్తే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. శని యొక్క విగ్రహాన్ని కూడా దానం చేయాలన్నమాట. దానం అంటే ఇప్పుడు గుళ్ళల్లో ఎక్కడైనా గుళ్ళల్లో చేయొచ్చు, లేకపోతే ఎవరైతే మన ఇంటికి పూజ చేయించడానికి వస్తారు కదా, ఈ యొక్క వ్రతం చేయించడానికి ఆ బ్రాహ్మణులకి ఈ పూజ ఈ వ్రతం అనేది ఇంట్లోనే చేస్తారు. గుళ్ళో కాదు, ఇంట్లోనే చేసేసి ఆ విగ్రహం ఉంటుంది కదా, శనికి మనం ఇంట్లో అభిషేకం చేసినటువంటి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని కూడా దానం ఇవ్వాలి. కానీ అది ఆ యొక్క ప్రొసీజర్ అనేది చేస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ అన్నమాట. నార్త్ ఇండియాలో ఈ ప్రొసీజర్ ఎక్కువగా ఫాలో అవుతారు. అంటే 7 శనివారాలు అన్నారు కాబట్టి 7 శనివారాలు పూర్తయ్యేంత వరకు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటారా? లేదు, ఒక శనివారం చేస్తారు. 7 శనివారాల్లో వచ్చి వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తారు అన్నమాట. ఇది సరే, మరి వీరికి కలిసి వచ్చే రంగు ఏంటి, రత్నం ఏంటి? వీరికి బాగా కలిసి వచ్చే రంగు వచ్చేటప్పటికి పుష్యరాగమే బాగా కలిసి వస్తుంది అన్నమాట. గురువు యొక్క బలం అనేది వీరికి బాగా కాపాడబోతుంది. ఇనీషియల్గా ఫస్ట్ 6 months అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది అన్నమాట, మే వరకు ఈ యొక్క రాశి వారికి. కాబట్టి మీరు గోమేధికాన్ని ధరించినట్టయితే ఇంకా బాగా యోగకారకంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, సో గురువు గారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పూజల్ని పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.